ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ట్రా నిధులు అయితే ఇస్తుందన్నమాట. నిన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాన్ని రద్దు చేసుకొచ్చున్నాం. దాన్ని రద్దు చేస్తానంటేనే ఓట్లేసాం. చూసారా, పార్లమెంట్లో అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో దానికి ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. కానీ మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నీ ఏమో మొగుడు ఇచ్చాడా, నువ్వు ఇచ్చావా, నీ తాజిచ్చాడా అని చెప్పేసి అడిగారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అందులో లూప్ హోల్స్ ఉంటే లూప్ హోల్స్ తీసేసి భూ సర్వే చేసి డిజిటల్గా యూఎల్ పిన్ అనేది ఒకటి ఇచ్చేస్తే దానికి నీ పేరు మీద ఒకటి కొడితే నీ పేరు మీద ఆ ల్యాండ్ ఎవడూ కదిలేలేడు, ఎవడూ ఇది చేయలేడు. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి తెచ్చిన దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పారు. సో లూప్ హోల్స్ తీసేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్టే లేదు, భూ సర్వే లేదు, ఎవడి పేరు మీద ఏం ఉంటాయో తెలియదు, ఎప్పుడెప్పుడో ఉన్నాయో అన్నీ ఎట్లా పెట్టుకుంటున్నారు. ఇట్లా చేసుకుంటే ఎట్లా మాస్టారు? అన్ని రాష్ట్రాలు నిన్న పార్లమెంట్లో ఎందుకు చెప్పాల్సి వచ్చింది దీని గురించి? ఆంధ్రప్రదేశ్కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవసరం లేదా? ఎందుకు ఇలా చేస్తారు?